ఇవాళ మనం సోయా చీజ్ బాల్స్ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో పావు కిలో సోయా వేసేసి ఆ వేడికి అన్నది ఉడికిపోతాయి అనమాట. సోయా ఉడికిపోయిన తర్వాత దాన్ని బాగా నీళ్ళు పిండేసేసి మిక్సీ వేసుకోవాలి. వాటర్ అంటూ ఉండకూడదు. మిక్సీ వేసిన పేస్ట్లో ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కారం, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, లెమను, 2 స్పూన్స్ మైదా పిండి వేసేసి మనం పక్కన పెట్టాలండి. ఇంకో బౌల్లో 4 స్పూన్లు మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసేసి కొంచెం ఉప్పు కారం వేసి కలిపి పక్కన ఉంచాలి. తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ పౌడర్ చేసుకోవాలి. బ్రెడ్ని తీసుకొని మిక్సీ వేసేసి పౌడర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయండి. ఇప్పుడు మనం ముందుగా సోయా ఉంది కదండి, మనం రెడీ చేసుకున్న సోయాని కొంచెం బౌల్ లాగా చేసుకుని దాని లోపల చీజ్ అన్నది పెట్టేస్తామండి. చీజ్ పెట్టేసి మళ్ళీ మనం బాల్ లాగా రెడీ చేసుకొని ఇప్పుడు మైదా పిండిలో డిప్ చేయాలి. మైదా పిండిలో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో ముంచి తీయాలండి. ఇలాగే అన్నీ రెడీ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ రాగానే రెండు తీసేసేయాలండి. ఇదంతా సిమ్లోనే కాల్చుకోవాలి, బాగుంటుంది. లేకపోతే ఉడకనట్టు ఉంటుంది అనమాట. ఇది ఉడికి వేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటాయంటే ఓపెన్ చేస్తే చీజ్ అంతా అలా బయటకి వస్తూ ఉంటుందండి. మా పిల్లలకి ఇష్టము. సోయా అన్నది బాయ్స్కి ఎక్కువ పెట్టకూడదంట, నేను ఎప్పుడో చదివానండి. లేడీస్కి అయితే చాలా మంచిదంటండి. మంచి ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయంట. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్. సోయా చీజ్ బాల్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి.